దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ మధ్యకి ఉదయకాలం రావటం దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా, గొప్ప కృపగా నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది మీలో సంతోషంగా ఉన్నారు ఇక్కడికి రావటానికి, ఈ కూడికల్లో పాల్గొనటానికి? ఈ 4 రోజుల్లో దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు నూతనమైన ప్రత్యక్షతలనిచ్చి, నూతనమైన ఆత్మీయ బలంతో, ఆత్మీయ సామర్థ్యంతో మీరు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా. నన్ను ఇక్కడికి మీ పాస్టర్ గారు ఆహ్వానించినప్పుడు ఒక ప్రత్యేకమైన పని నాకు అప్పగించారు. ఒక అంశం గురించి మాట్లాడమని నన్ను అడిగారు. సాధారణంగా ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో ఈ విషయాల గురించి మాట్లాడితే సహృదయంతో స్వీకరించే వాళ్ళకంటే ఎక్కువ మంది అభ్యంతరపడే వాళ్ళే ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ఆర్థిక పరంగా ఎలాగ దేవుని రాజ్యంలో మరియు దేవుని సంఘంలో మనము ఎలాగ పాలిభాగస్తులుగా ఉండాలో ఆ అంశం గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఆసక్తిగా ఉన్నారా వినటానికి? సాధారణంగా ఆర్థికపరమైన అంశాలు, లేకపోతే దేవుని ఆశీర్వాదం, లేకపోతే ఉదార స్వభావం, లేకపోతే ధారాళంగా ఇవ్వటం, వీటి గురించి మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలు చాలా ఆర్థిక విషయాలు వచ్చేసరికి చాలా అభ్యంతరపడుతూ ఉంటారు, చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు వీటిలో పాల్గొనడానికి, లేకపోతే వీటిని అనుభవించడానికి. కానీ దేవుడు వాక్యంలో ఈ యొక్క నియమాల్ని, ఈ యొక్క సూత్రాలని రాసి ఉంచాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనమందరం కూడా ఆర్థిక పరంగా ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అయింది. హల్లెలూయా. వీ హ్యావ్ టు బీ పార్ట్నర్స్ ఇన్ ద కింగ్డమ్ ఫైనాన్షియల్. ఆర్థిక పరంగా కూడా మనము దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండడానికి పిలువబడ్డాం. అందరూ ఒకసారి మీ నోరు తెరిచి ఆ మాటను చెప్తారా? ఆర్థిక పరంగా కూడా నేను దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేను పిలువబడ్డాను. సాధారణంగా మనం మంచిగా ఆరాధన చేస్తాం, మంచిగా వాక్యం వింటాము, ఏ పని చెప్పినా చేస్తాం, అవునా? కొన్నిసార్లు ఇతరులకి సహాయం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఈ యొక్క విషయం వచ్చేసరికి చాలాసార్లు మనము అంత ఆత్మీయతతో, లేకపోతే అంత ఉత్సాహంతో ఉన్నట్టు మనము కనిపించం. ఎందుకంటే శతాబ్దాలు తరబడి మనకి కొన్ని ఆచారాలను బట్టి కొన్ని విషయాలు అట్లా బోధించబడినాయి. కానీ ఈరోజు వాక్యంలో కొన్ని విషయాలు నేను మాట్లాడబోతా ఉన్నాను. మీరు దయచేసి శ్రద్ధగా గ్రహించాలని కోరుతా ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 తెస్సలోనికలకు 2వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు ఈ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష ఆసక్తి గలవారమై. చదవండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. చాలు. ఇక్కడ ఈ సంఘము, తెస్సలోనిక సంఘంతో అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక మనం ఏం చూసాం? స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటాం. తెస్సలోనిక సంఘంతో పౌలు తన డీలింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళని కొన్ని రాజ్య సంబంధమైన విషయాల్లోకి వాళ్ళని నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే పాలు త్రాగేటువంటి ఒక స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒక తల్లి ఎలాగా స్తన్యం ఇస్తూ ఉన్నప్పుడు సొంత బిడ్డల్ని ఎలాగ లాలించి ప్రేమిస్తూ ఉంటుందో, అంటే బిడ్డ ఇంకా పాలు తాగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎక్కువ బాధ్యతలు ఉండవు. అవునా? మీరు ఎంతమంది పిల్లల్ని పెంచారమ్మా స్త్రీలు? ఒకసారి మీ చేతులు ఎత్తారా?
మీ శిశువు కొన్ని నెలల వయసు ఉన్నప్పుడు, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో పనులు చెప్పాం, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొని రమ్మని చెప్పడం, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని రమ్మని చెప్పాం, లేకపోతే షాప్కి పంపించాం. ఎందుకని? వాళ్ళు ఇంకా పాలు తాగేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ సంఘంతో పౌలు మాట్లాడుతా, ఇదిగో నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. అదేంటంటే, మీ పట్ల నేను విశేషమైన ఆపేక్ష కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఎ గ్రేట్ డిజైర్ టువర్డ్స్ యూ. మీ పట్ల ఒక గొప్ప కోరిక కలిగి ఉన్నాను. అదేంటంటే, దేవుని రాజ్యంలో ఉన్న లోతైన విషయాల్లోకి మిమ్మల్ని నడిపించడానికి నేను మీ పట్ల ఏం కలిగి ఉన్నాను? ఒక గొప్ప విశేషమైన ఆపేక్ష కలిగి ఉన్నాను. సో ఆ ప్రాసెస్లో, ఆ ప్రక్రియలో నేనేం చేస్తూ ఉన్నానంటే, మేము సొంతగా ప్రయాసపడి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. కానీ దేవుని విషయంలో, లేకపోతే ఆర్థిక విషయాల్లో, ప్రత్యేకంగా దేవుని రాజ్య సంబంధమైన విషయంలో, మీరు విత్తేటువంటి విషయంలో మీ మీద నేను ఏ భారాన్ని పెట్టదలుచుకోలేదు అంటా ఉన్నాడు పౌలు. హల్లెలూయా. 9వ వచనంలో ఏమంటున్నాడు? మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టం చేసి జీవనం చేసు మీకు దేవుని సువార్తను ప్రకటించింది. సో పౌలు, అతనితో ఉన్నవారు, తెస్సలోనికలో ఉన్న సంఘంతో వాళ్ళు ఎలా పనిచేశారంటే, ఆ సంఘం వద్ద నుండి వాళ్ళు ఏం ఆశించాల. ఎందుకని? ఒక శిశువుల్ని చూసినట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు, చిన్నపిల్లల్ని చూసినట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో దే డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. సో అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, శిశువులుగా వాళ్ళు ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద కానీ నేను ఒత్తిడి తీసుకొని వస్తే, వాళ్ళు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకవేళ దేవుని సంఘాన్ని, లేకపోతే దేవుని రాజ్యపు విషయాన్ని వారు వదిలేసి వెళ్ళిపోతారేమోనని పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక చిన్న పిల్లలతో, లేకపోతే పాలు తాగే స్థితిలో ఉన్నటువంటి పిల్లలతో మనము వాళ్ళతో సంభాషిస్తామో, ఏ ఒత్తిడి వారి మీద పెట్టకుండా, ఏ భారం వారి మీద పెట్టకుండా ప్రేమగా చూసుకుంటామో, తెస్సలోనిక సంఘాన్ని పౌలు అట్లా చూస్తూ ఉన్నాడంట. సో ఈ దినాల్లో చాలామంది కూడా విశ్వాసులు ముఖ్యంగా ఆర్థిక విషయాలు వచ్చేసరికి, దేవుని రాజ్య సంబంధంలో ఆర్థిక పరమైన విత్తనాలు విత్తటం, లేకపోతే దేవుని రాజ్య సంబంధంలో ఆర్థికంగా ఇచ్చేటువంటి విషయానికి వచ్చేసరికి చాలామంది తెస్సలోనిక సంఘం యొక్క స్థాయిలో ఆగిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. ఒకసారి 1 తిమోతి 5వ అధ్యాయంలోకి వెళ్దామా? వాక్యం ఏం చెప్తా ఉందో 18వ వచనం. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దని లేఖనం చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతంనకు ఏంటంట? పాత్రుడు. సో మీ సంఘంలో మీరు ఏ సంఘానికైతే వెళ్తూ ఉన్నారో, ఏ దైవజనుడైతే మీకు పరిచర్య చేస్తూ ఉన్నారో, ఏ సంఘంలో అయితే ఆ పరిచర్యలో మీరు పాల్గొంటూ ఉన్నారో, వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆ దైవజనుడు పనిచేస్తూ ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రయాసపడతా ఉన్నాడు. కాబట్టి అతడంట తన జీతానికి అతడు పాత్రుడంట. హల్లెలూయా. అంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే, పౌలు తిమోతికి ఇండైరెక్ట్గా ఏం చెప్తా ఉన్నాడంటే, ఏ సంఘాన్ని అయితే ఒక నాయకుడు నడిపిస్తూ ఉన్నాడో, లేకపోతే ఏ సంఘాన్ని అయితే కొంతమంది దైవజనులు కలిసి నడిపిస్తూ ఉన్నారో, వాళ్ళ జీవితానికి మనమందరం కూడా ఆర్థికంగా తోడ్పడటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. సో ఇంకొక సంఘం గురించి నేను మాట్లాడతాను. ఏ సంఘం అంటే అది కొరింథీ సంఘం. హల్లెలూయా. 2 కొరింథీలోకి వెళ్దాం ఒకసారి, మీ అందరికీ తెలిసిన భాగం. రెండో కొరింథీలు 8వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
నెక్స్ట్ వచనం. ఈ కృప విషయములోను, ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు, మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక, వారు తమ సామర్థ్యం కొలదియే గాక, సామర్థ్యము కంటే ఎక్కువగా సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతా ఏం చెప్తున్నాడంటే మాసిదోనియా సంఘం యొక్క అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారు దేవునికి. హల్లెలూయా. సో ఈ మాసిదోనియా సంఘస్థులంట వారంట బహుశ్రమల వలన వాళ్ళు పరీక్షించబడ్డారంట. ఇంకా పౌలు ఏమంటా ఉన్నాడు మాసిదోనియా సంఘం గురించి, వాళ్ళంట భయంకరమైనటువంటి పేదరికపు స్థితిలో వాళ్ళు ఉన్నారంట. ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు? వారు నిరుపేదలైనను, వాళ్ళంట భయంకరమైనటువంటి పేదరికంతో కూడిన స్థితిలో ఉన్నారంట. కానీ వాళ్ళంట దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వాళ్ళు. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సో దేవుని రాజ్యంలోకి మనం ఇచ్చేటప్పుడు, లేదా దేవుని పరిచర్యలోకి మనం ఆర్థిక పరమైనటువంటి విత్తనాలు విత్తేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఎందుకు ఇస్తున్నామంటే మనము దీవించబడటానికి మాత్రమే కాదు. మనం ఎందుకు ఇస్తున్నామంటే మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని దీవించాడని మనం నమ్ముతున్నాం కాబట్టి, దేవుడు మనల్ని ఆశ్రయించాడు, మనకి సామర్థ్యం ఇచ్చాడు, మనకి సహాయం చేశాడని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ కృతజ్ఞతతో మనం తిరిగి దేవుని పరిచర్యలోకి మనం ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో నూతన నిబంధనలు ఏంటంటే ఎఫెసీ 1:3లో దేవుడంట పరలోక ప్రదేశంలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఆశీర్వించాడంట. హల్లెలూయా. అందరు నాతో చెప్తారు, ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నేను ఆశీర్వించబడ్డాను. సో ఈరోజు మనము దేవుని రాజ్యంలోకి ఇస్తున్నప్పుడు మనం ఆశీర్వదించబడటానికి మనం చూడట్లా, లేకపోతే ఇదిగో మనం ఇంత ఇస్తే దేవుడు మనకు అంత ఇస్తాడు, లేకపోతే ఈ నెల నేను 500 ఇస్తే వచ్చే నెల కల్లా నాకు 5,000 వస్తాయి. ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు, వ్యాపార సంబంధమైన లావాదేవీ కాదు. మనం ఎందుకు ఇస్తున్నామంటే మనల్ని దేవుడు దీవించాడు కాబట్టి, ఆయన సిలువలో సంపూర్ణం చేసిన కార్యం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే మన మీద ఉన్న ప్రతి శాపము మనం కొట్టివేయబడి అబ్రహాం యొక్క ఆశీర్వచనానికి మనము వారసులమయ్యాం. హల్లెలూయా. అంటే మనం ఇస్తున్నప్పుడు ఇప్పుడు దీవెన మన మీదకి రావట్లేదు, కానీ దేవుడు ఆల్రెడీ సిలువ కార్యం ద్వారా ఆయన మనల్ని అబ్రహాం ఆశీర్వాదానికి ఆయన మనల్ని పాలిభాగస్తులుగా లేకపోతే వారసులుగా చేశాడు కాబట్టి, అంటే మనం ఆల్రెడీ దీవించబడ్డాం కాబట్టి ఆ యొక్క ప్రత్యక్షతలో నుండి మనం ఎప్పుడైతే పరిచర్యలోకి దేవుని రాజ్యంలోకి మనం ఆర్థికంగా మన యొక్క గుప్పిలి మనం విప్పుతామో దేవుడు ఇంకా రెట్టింపైన ఆశీర్వాదాలు మన యొక్క భౌతిక జీవితంలో ప్రత్యక్షతలోకి వచ్చేటట్టు దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే ఇదొక కృప అంటా ఉన్నాడు. అందరు చెప్తారా ఏంటిది? కృప. సో దేవుని రాజ్యంలోకి ఇవ్వటం, దేవుని యొక్క పరిచర్యలోకి ఇవ్వటం, లేకపోతే దైవజనుల యొక్క జీవితంలోకి ఇవ్వటం అనేది ఇది ఒక కృప అన్నమాట. ఈ కృప ఏం చేస్తుందంటే నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తే అన్ని విషయాల్లో మనల్ని విస్తరింపజేస్తుందంట. ఇట్ ఈస్ ఎ గ్రేస్ దట్ గివ్స్ అస్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆల్ ఏరియాస్. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుందంటే అన్ని విషయాల్లో మనల్ని ఏం చేస్తుంది? విస్తరింప చేస్తుంది. హల్లెలూయా. అందరు చెప్తారా ఇదేంటి? ఒక కృప. హల్లెలూయా. అందరు చెప్తారా ఇదేంటిది? ఒక కృప. ఈ కృపని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే సహృదయంతో, లేకపోతే ఒక మంచి మనసుతో, మంచి హృదయంతో, మంచి ఉద్దేశంతో దేవుని రాజ్యంలోకి ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. మనకున్నటువంటి సమస్య ఏంటంటే 150 సంవత్సరాలు మనం బ్రిటిష్ వాళ్ళ కింద బానిసత్వం చేసాం. 150 years, అవునా? 150 సంవత్సరాలు మనము ఆంగ్లేయుల కింద ఏం చేసాం? బానిసత్వం చేసాం. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిసారి వాళ్ళ దేశంలో వాళ్ళు ధారాళంగా వాళ్ళు కానుకలు వేసుకొని చందాలు వేసుకొని మనకిక్కడ రైల్వేస్, మనకిక్కడ ప్రింటింగ్ ప్రెస్, మనకిక్కడ ఇంకేం చేస్తూ ఉన్నారు, టెలిఫోను, ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. సో 150 సంవత్సరాలు మనము ఒక బానిసత్వంలో, అంటే ఒకళ్ళ మీద మనము ఆధారపడతా, ఒకళ్ళు చేసిన కార్యాన్ని పట్టుకొని జీవిస్తూ వచ్చాం కాబట్టి
ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సహజంగా ఉదార స్వభావము లేకపోతే ధారాళంగా ఇచ్చేటువంటి గుణం అనేది ఎక్కువ ఉండదు. చూసారా, మీరందరూ కూడా నేను ఇవ్వటం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎంత డల్ అయిపోయారు చూసారా. కానీ పౌలు ఏమంటున్నాడు, ఇదొక కృప. సరే, నేను కొన్ని జరిగిన వాక్యం చెప్తేనే అర్థం కాదు, కొన్ని జరిగిన అనుభవాలు చెప్తాను. దాదాపు ఒకసారి 10 సంవత్సరాల క్రితము మా సంఘానికి ఒక దైవజనుడు వచ్చాడు అనమాట. 10 సంవత్సరాల క్రితం మా సంఘానికి దైవజనుడు వచ్చినప్పుడు ఆయనకి పాపం ఈ చొక్కా ఇక్కడ ఇదంతా చినిగిపోయింది. ఆయన కొంచెం అప్పుడు భయంకరమైన పేదరికంలో ఉన్నాడు. సో నేను అప్పుడు ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నాతో చెప్పాడు, ఇదిగో నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకువెళ్ళి ఇదిగో ఆయనకు మంచి వస్త్రాలు, ఆయనకు మంచి బట్టలు నువ్వు కొనిపించన్నాడు. సో అప్పుడు నేను దేవునితో అంటా ఉన్నాను, ప్రభా వేసుకోవడానికి నాకే అంత మంచి బట్టలు లేవు, ఆయనకెందుకు? ఇదేంటండి, మన దగ్గర ఉంటే చేయగలుగుతాం కానీ మనకి లేనిది వేరే వాళ్ళకి ఎలా చేయగలుగుతాం? సో నేను ఎప్పుడైతే దేవుని ఆత్మకు లోబడి ఆయనకు అప్పుడు ఒక 4 జతలు బట్టలు, మేబీ 2 జతలు 4 జతలు కొనిచ్చాను ఆ రోజుల్లో. అది నాకు అప్పుడు చాలా ఎక్కువ అనమాట. అవునా, అప్పుడే చదువు అయిపోయి అప్పుడే సంపూర్ణ సేవకు వచ్చాను. అవునా, సో ఎప్పుడైతే నేను అది చేశానో ఆ తర్వాత కొన్ని మాసాలకి దేవుడు ఒక కృప దేవుడు నా జీవితంలో తెరిచాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనుషులు వచ్చి నాకు బట్టలు కొనిపించడం, నాకు సూట్లు కొనిపించడం, నాకు విలువైన వస్తువులు కొనిపించడం ప్రారంభించారు. హల్లెలూయా. అది ఎలా ప్రారంభమైంది? నేను ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడి ఆయన ఏం చెప్పాడో ఎప్పుడైతే నేను అది చేయగలిగానో, ఆ ఆర్థికపరమైన విత్తనము ఆ దైవ సేవకుని యొక్క జీవితంలోకి నేను ఎప్పుడైతే విడుదల చేశానో వెంటనే నాకేం జరగలేదు. కానీ కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నా జీవితంలో ఎక్కడైతే కొరత ఉందో, నా జీవితంలో ఎక్కడైతే లేముందో ఆ విషయాల్లో దేవుడు ఏం చేశాడంటే తన కృపను నా పట్ల ఆయన విస్తరింపచేశాడు. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనంలో 2 కొరింథీ, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచు, వారు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాడు. సో కొరింథీ సంఘము వాళ్ళొక దీస్ ఆర్ ఏ టీచబుల్ చర్చ్ అనమాట. వాళ్ళు బోధింప తగినవారు. అంటే కొరింథీ సంఘానికి వాళ్ళకి చేయాలన్న ఆసక్తి ఉంది కానీ దాన్ని ఎలా చేయాలో తెలియదు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని అభ్యాసం చేసి దానివల్ల వచ్చేటువంటి ఫలాన్ని వాళ్ళు పొందగలుగుతారు. కానీ ఎవరు చెప్పనప్పుడు వారు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి డిజైర్, ఆ కోరిక ఉంటుంది కాబట్టి చేయలేని స్థితిలో ఉన్నారు. సో ఇక్కడ పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే కొరింథీ సంఘాన్ని ఒక అనుభవానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏ సంఘం యొక్క అనుభవానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు? మాసిదోనియా సంఘం యొక్క అనుభవానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కృప విషయంలో, హల్లెలూయా, ఈ కృప విషయంలో అంట మాసిదోనియా సంఘస్థులు ఏం చేశారంట, వాళ్ళు బహుగా వాళ్ళు ఎదిగారంట. హల్లెలూయా. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దామా? 9వ అధ్యాయంలోకి వెళ్దామా? 2 కొరింథీయులకు 9వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్దాం. పౌలు ఏమంటున్నాడు ఈ సంఘంతో? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిన అనే విషయమై చెప్పవచ్చును. 7వ వచనం, సనుగు కొనకియు బలవంతంగా కాకియు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. సో పౌలు కొరింథీ సంఘానికి ఏం నేర్పిస్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడంటే సనుక్కుంటా ఇచ్చేది కాదంట ఇది. హల్లెలూయా. అందరు చెప్తారు నాతో, సనుక్కుంటా ఇచ్చేది కాదు, బలవంతంగా ఇచ్చేది కాదు. అంటే మిమ్మల్ని ఇవ్వటానికి లేకపోతే మీ దగ్గర నుండి తీసుకోవడానికి ఎవరు మిమ్మల్ని బలవంతం చేయలేరు. కానీ ఇచ్చుటలో ఉన్నటువంటి ఆ కృప మీరు గ్రహించినప్పుడు, దాని గురించిన అవగాహన, దాని గురించిన అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు, దేవుడు ఎందుకు ఈ నియమాన్ని పెట్టాడు, దేవుడు ఎందుకు మనల్ని ధారాళంగా ఇవ్వమంటా ఉన్నాడు, పౌలు ఎందుకు ఇన్ని సంఘాలతో 4 సంఘాలతో ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, దీని గురించి ప్రత్యక్షత మీకు వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా దేవుని రాజ్యంలోకి లేకపోతే దేవుని పరిచర్యలోకి మీరు ధారాళంగా ఇచ్చేవారిగా ఉంటారు. హల్లెలూయా. 15 సంవత్సరాల క్రితము మా నాన్నగారు ఒక ఊరిలో ఆయన పరిచర్య చేసేవాడు.
సో ఆ పరిచర్యలో ఆ చర్చిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు, సరే ఇది ఇండి కాబట్టి చెప్తున్నాను, ఆయన పేరు శామ్యుయల్ అనమాట. ఓకే. ఆయన వారం వారం చర్చికి వచ్చేవాడు. వారం వారం చర్చికి వచ్చి ఆ చర్చి పక్కనే కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు ఉండే, అక్కడ ములక్కాయలు నిమ్మకాయలు ఇవన్నీ వీళ్ళు ఆ చెట్లు వేసి ఉంచేవాళ్ళు. ఆయన ప్రతి వారం వచ్చి ఎక్కడ ఏ ములక్కాయలు దొరుకుతాయా, ఎక్కడ ఏ నిమ్మకాయలు దొరుకుతాయా అని చూస్తూ ఉండేవాడు. తర్వాత చర్చిలో ఈ చెట్లకి నీళ్లు పెట్టడానికి పెద్ద పైపు ఉండేది, అవునా. వచ్చి అడిగేవాడు, పాస్టర్ గారు ఈ పైపు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగేవాడు, అవునా. ఎందుకని? ఆయన ఒకటే నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు ఆయన? చూసారు, మీరు ఎంత కరెక్ట్గా చెప్పారు. ఆయన ఏం నేర్చుకున్నాడు? తీసుకోవటమే నేర్చుకున్నాడు. ఆ తీసుకోవటంలో ఎంత ఉన్నతమైన అనుభవంకి వెళ్ళాడంటే, ఒకసారి పాస్టర్ గారు కుర్చీలు కొనమని డబ్బులు ఇస్తే అందులో సగం డబ్బులు ఎత్తేసాడు ఆయన, అవునా. ఎందుకని? వాళ్ళకి నేర్పించబడలా, హల్లెలూయా, వాళ్ళకి బోధించబడలా. దేవుని స్వభావం ఏంటంటే ఇచ్చేటువంటి స్వభావం. హల్లెలూయా చెప్తారు దేవునికి. యోహాను 3:16 దేవుడు అంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమించాను చల్లగా ఉండండి అని చెప్పాడా? చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? తన సొంత కుమారుణ్ణి ఆయన మన కోసం అనుగ్రహించాడంట. రోమా 8:32 ఏముంటుంది? తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకాడని దేవుడు అంట. ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు అంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన ఏం చేశాడు? తన కుమారుడైన క్రీస్తుని మనకి ఆయన ఏం చేశాడు? బహుమానంగా అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క స్వభావం ఏంటంటే ప్రేమించేటువంటి స్వభావం. అందరూ నాతో చెప్తారా? దేవుని యొక్క స్వభావం ఏంటంటే ప్రేమించేటువంటి స్వభావం. ఆయన ప్రేమిస్తున్నాడని ఆయన ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో ఆయన గుప్పిలు విప్పకుండా ఉండలేదు. ఆయన ఎంత ప్రేమించాడంటే తన కుమారునిలో ఎక్కడైతే సమస్తం ఉందో, వాక్యం ఏం చెప్తుంది? కలిగినవన్నీ కూడా ఆయన మూలంగా కలిగాను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సో తండ్రి అయిన దేవునికి ఉన్న సమస్తం ఎవరంటే ఆయన కుమారుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి ఉన్న సమస్తం ఎవరు? ఆయన కుమారుడు. హల్లెలూయా. ఆ కుమారుడు అంట మనము రక్షించబడడానికి, హల్లెలూయా, మనము పాపం నుంచి విడిపించబడటానికి, మనము లోకంలో ధర్మశాస్త్రం వల్ల కలిగిన శాపం నుంచి విడిపించబడటానికి, మనము చీకటి నుండి అంధకార సంబంధమైన రాజ్యం నుండి మనం విడుదల పొందడానికి ఏం చేశాడు? తన కుమారుడిని ఏం చేశాడు? ఆయనకు మనకు బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని స్వభావాన్ని ఈ దినం గ్రహించగలుగుతా ఉన్నారు? హల్లెలూయా. 6వ వచనంలో చూద్దాం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చు. ఉదాహరణకి మీరు ఒక పెద్ద పొలాన్ని తీసుకున్నారు, అవునా. మామిడి తోట, పెద్ద మామిడి తోటను తీసుకొని 4 విత్తనాలే వేశారు ఆ సంవత్సరం, అవునా. ఎన్ని విత్తనాలు వేశారు? 4 విత్తనాలే వేశారు. ఇప్పుడు ఆ ఎకరాల భూమి అంతా కూడా మామిడికాయ చెట్లు వచ్చేస్తాయా? రావు. ఎందుకని? కొంచెముగా విత్తబడింది కాబట్టి. అంటే నీ హృదయంలో నువ్వు ఎంతైతే నిశ్చయించుకుంటావో, నీ విశ్వాసము, దేవుని పట్ల నీకున్న నమ్మకం, దేవుని మీద నువ్వు ఆధారపడే స్థితి ఎంతకైతే వృద్ధి చెందిందో దాన్ని బట్టి నువ్వు ఇవ్వటానికి పిలువబడ్డావు. హల్లెలూయా. అది పౌలు గారు ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయం చెప్పవచ్చు. 7వ వచనం మరొకసారి చదువుదామా? సనుక్కొనకి బలవంతం కాకి ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం. హల్లెలూయా. నెక్స్ట్ భాగం ఏంది? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? ఉత్సాహంగా ఇచ్చేవారినంట. హల్లెలూయా. ఆయన నీ కోసం సిలువలో ఏం చేశాడో అర్థమైనప్పుడు, ఆయనతో నువ్వు ప్రతిదినం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మంచితనాన్ని నువ్వు రుచి చూస్తూ ఉన్నప్పుడు, ఆయన రాజ్యంలోకి ఇవ్వకుండా నువ్వు ఉండలేవు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ కృపలో మనం ఎదగాలంట. హల్లెలూయా. ఎదిగితే ఏమైందో చూద్దాం. 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే, ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను
విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ప్రతి విషయంలో అంట మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. అందరు చెప్తారా? మాలో మేము సర్వ సమృద్ధి గలవారమై. హల్లెలూయా. నువ్వు జీవితకాలం అంతా లేమిలో ఉండటము దేవుని చిత్తం కాదు, అవునా? ఎందుకంటే దేవుడు నిన్ను ఒక కష్టమైన దేశానికో కష్టమైన ప్రదేశానికో అక్కడికి నిన్ను ఒక మిషనరీగా పిలవలా, అవునా? దేవుడు నిన్ను ఎలా పిలిచాడు? ఆయన రాజ్య సంబంధమైన కుమారుడిగా కుమార్తెగా ఆయన నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నీ స్థితి చాలా తక్కువై ఉండొచ్చు, నీ స్థితి చాలా కొంచెమై ఉండొచ్చు, నువ్వు ప్రారంభించినప్పుడు చాలా లేమిలో నువ్వు ఉండొచ్చు, అవునా? కానీ దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు ఎప్పుడైతే నీ గుప్పిల్ని విప్పుతావో, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆయన ఏం చేస్తాడంట నువ్వు సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా, ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు ఏం చేస్తాడంట, మీ ఎడల సమస్త విధములైన కృపను ఆయన ఏం చేస్తాడంట, విస్తరింప చేయగలుగుతాడంట. హల్లెలూయా. అందరూ చెప్తారా? దేవుడు నా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలుగుతాడు. హల్లెలూయా. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితము మన జీవన విధానము చాలా వ్యత్యాసంగా ఉంది, అవునా? ఆ రోజుల్లో ఉన్న ఖర్చులు ఈ రోజులతో పోల్చలేము మనం. ఎందుకని? ఇప్పుడు బాగా ఏమైంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అంటే ఖర్చులు పెరిగిపోయినాయి. జీవిత విధానానికి మనము, అవునా, వాడేటువంటి డబ్బుల యొక్క ఖర్చు ఏమైంది? బాగా పెరిగిపోయింది, అవునా? ఇప్పుడు పట్టణాల్లో చూస్తే ₹1,00,000 కూడా సరిపోట్లా, అవునా? ఇది ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, అవునా? ఆయన అక్కడ సంఘం నడిపించుకోవడానికి, అక్కడ అన్నీ ఆయన చూసుకోవడానికి 2-3 లక్షలు కూడా కొన్నిసార్లు సరిపోవు. ఎందుకని? ఇంకా ఎక్కువ కావాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? బయట ఆర్థిక పరిస్థితి ఎలాగా ఉన్నా, బయట ఎలాంటి ఆర్థిక మాంద్యాలు వచ్చినా, దేవుడు తన వాక్యానికి కట్టుబడి ఉండేవాడు కాబట్టి ఆల్రెడీ వాటి నుండి, బయట వచ్చే ఆర్థికపరమైన శ్రమ నుండి, బయట వచ్చేటువంటి ఆర్థికపరమైన మాంద్యం నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఆల్రెడీ తన వాక్యంలో ఆయన రాసి ఉంచాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు ఏమంటా ఉన్నాడంటే, మీరంట ఎప్పుడైతే ధారాళంగా దేవుని రాజ్యంలోకి మీరు ఇస్తారో, దేవుడు ఏం చేస్తాడంట, మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ, అందరు చెప్తారా? ఎల్లప్పుడూ. బిగ్గరగా చెప్తారా? ఎల్లప్పుడూ. మామూలుగా దేవుని బిడ్డల మధ్యలో రెగ్యులర్గా ఉండే సంభాషణ ఏంటి? ఏదైనా చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు బ్రదర్. అవునా? విన్నారా ఎప్పుడైనా? ఏంటంటే మీరు ఎప్పుడు వినలేదా? నేనే ఎక్కువ విన్నట్టున్నాను ఇవన్నీ. ఏం చేయాలన్నా డబ్బులు లేవు బ్రదర్, చర్చి కట్టుకోవాలన్నా డబ్బులు లేవు బ్రదర్, అలా పిల్లల్ని చదివించాలన్నా డబ్బులు లేవు బ్రదర్, అవునా? మంచిగా జీవించాలన్నా డబ్బులు లేవు బ్రదర్. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ స్థితిని నేను మార్చబోతా ఉన్నాను. హల్లెలూయా. ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే, నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో, ఎక్కడైతే ఏ లేమిలో అయితే, ఏ స్థితిలో అయితే నీ జీవితం ప్రారంభించబడిందో అక్కడే నువ్వు ముగించాలని దేవుడు కోరుకోవట్లా. ఎందుకని? ఆయన ఆది అంతమై ఉన్నాడు. ఆయన నీ జీవితం యొక్క అంతంను ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఆయన లేవనెత్తి విశ్వాసం నుండి విశ్వాసంలోకి ఆయన నడిపించాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మహిమ నుండి మహిమలోకి ఆయన్ని నడిపించాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ విత్తనం చాలా చిన్నది అవ్వచ్చు, చాలా చిన్న విత్తనం అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తా ఉత్సాహంతో ఎప్పుడైతే ఆ విత్తనాన్ని దేవుని రాజ్యంలో నువ్వు విడుదల చేస్తావో, దేవుడు ఏం చేస్తారంటే నీకు సర్వ సమృద్ధి వచ్చేటట్టు ఆయన చూస్తాడు. నువ్వు అనుకున్న టైంలో రాదు కొన్నిసార్లు. సో చాలామంది ఈ రోజుల్లో ఈ విషయాల గురించి మాట్లాడితే అందరూ ఏమంటారంటే, పాస్టర్లు అండి ఆ ఊరికే డబ్బులు అడుగుతారండి, వాళ్ళకేం పని ఉందండి, వాళ్ళ పనే అడుక్కోవటం అండి. ఈ మధ్య బాగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా తోడారు, అవునా? పాస్టర్లు అంటే అడుగు తినేవాళ్ళండి, వాళ్ళంటే అదండి, వాళ్ళంటే ఇదండి. ఇవన్నీ వీళ్ళు అడగటం కాదు, దేవుడు తన వాక్యంలో పెట్టినటువంటి నియమాలు. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో పెట్టినటువంటి సత్యం ఇది. ఎవరైతే విశ్వాస అనుభవంలో పరిపక్వత చెందుతారో వాళ్ళు మాత్రమే వీటిని సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. అన్యులు దీన్ని అర్థం చేసుకోలేరు, అవునా? నువ్వు విత్తనం విత్తితే ఏమొస్తుంది అంటారు వాళ్ళు. మత్తయి సువార్త 6వ యేసు ప్రభువు ఏమన్నా, ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తు కోయవు, కొట్టలో కూర్చుకుని ఆయనను మీ పరలోకపు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? వాటిని పోషిస్తూ ఉన్నాడు. అంటే మనల్ని పోషించే విషయంలో మనం విత్తకపోయినా దేవుడు మనల్ని పోషిస్తారంట.
హల్లెలూయా. ఈజ్ ద గివర్ ఆఫ్ దట్ ఇటర్నల్ ప్రొవిజన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన తన నిత్యమైన సమకూర్పుని ఉచితంగా నీకు అనుగ్రహించేవాడు. కానీ మనం ఎందుకు ఇస్తున్నామంటే ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని దీవిస్తున్నాడు కాబట్టి, ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతతో ప్రేమపూర్వకంగా ప్రభువా నువ్వు నాకు ఇస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను దీవిస్తున్నావు కాబట్టి, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కాబట్టి ఇదిగో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువా నీకు ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. ఉదాహరణకి మీరు ఒక మంచి వ్యాపారస్తుడు అనుకుందాం. మీరు ఒక మంచి వ్యాపారస్తుడు అనుకొని ₹1,00,00,000 కాంట్రాక్ట్. ఎంతమ్మా? ₹1,00,00,000. అసలు ఈ మాటలు చెప్తేనే చాలామంది క్రైస్తవులు నోరు తెరవరు. ఎందుకని ఇవన్నీ బయట వాళ్ళకే మనకు కాదు అనుకుంటారు. లేదు, ₹1,00,00,000 కాంట్రాక్టు నువ్వు వ్యాపారం చేస్తా, నీ తోటి సహోదరుడికి ఎవడో ఇచ్చావు. ఎంత కాంట్రాక్ట్? ఎంత? ₹1,00,00,000. అంటే ఆ పని చేస్తే అతనికి ఎంత వస్తుంది? ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ ₹1,00,00,000 ఆదాయాన్ని అతను సంపాదించుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చాడు అనుకుందాం నిన్ను కలవటానికి. అంటే నువ్వు ఆ కాంట్రాక్ట్ అతనికి ఇచ్చావు కాబట్టి, ఆ పని అతనికి ఇచ్చావు కాబట్టి, అది చేసుకొని అతను ₹1,00,00,000 సంపాదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు నిన్ను కలవటానికి వచ్చాడు. ఎందుకని? కృతజ్ఞత తెలియజేయటానికి, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. అతను వస్తా ఉన్నప్పుడు 4 నిమ్మకాయలు 2 మూరల మల్లెపూలు తెచ్చాడు అనుకో, నువ్వేమంటావు? ఏమా చెప్పాలి మీరు? 4 నిమ్మకాయలు, అవునా, 2 మూరల మల్లెపూలు తెచ్చావనుకో, ఈ ₹1,00,00,000 కాంట్రాక్ట్ ఇచ్చిన అతను ఏమంటాడు? ఒరే నువ్వు ఇంత దరిద్రుడువా, ఇంత పిసినారుడువా, ఇంత చీకటోడువా అంటాడు. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు మంచి మూడు వస్తుందో, కొన్నిసార్లు ఆయన దశ భాగం వేయడు, అర్పణ లేడు, ఏమేడు, మరి ఇప్పుడు వేస్తున్నాడు లేదో నాకు తెలియదు. ఆయనకు మంచి మూడు వచ్చినప్పుడల్లా 1 డజన్ నిమ్మకాయలు మా ఇంటికి పంపిస్తాడు. రేగ్గాయ పచ్చడి పంపిస్తాడు. ఎందుకంటే పాస్టర్ గారికి రేగ్గాయ పచ్చడి తినగానే ఈ ఖర్చులన్నిటికీ పాస్టర్ గారు చెల్లిస్తాడు అనుకుంటాడు ఆయన. అవునా? ₹1,00,00,000 కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఒక నిమ్మకాయలో 2 అట్టికాయలు తెస్తే ఎలా ఉంటుంది? అది అవమానకరంగా ఉంటుంది. దేవుని విషయంలో కూడా అంతే. నువ్వు దేవునికి విలువేవో కాబట్టి దేవుడు నీ విషయంలో కృపను విస్తరింపజేసే విషయంలో ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆయన నీకు విలువ ఇవ్వట్లేదని కాదు, ఆయన నీకు సమస్తమైన విలువను అనుగ్రహించాడు తన రక్తం చిందించినంతగా. హల్లెలూయా. ఆయన రక్తం ఎంత విలువైనదో అంత విలువైన వ్యక్తిగా ఆయన నిన్ను చూశాడు. ఆయన వెల ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడంట. ఆయన విలువ నీకు చూపిస్తాడు నువ్వేం చేసినా చేయకపోయినా. కానీ కృపను విస్తరింపచేసే విషయంలో ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభా ఏంటి ప్రభా ఏం జరగట్లేదు, ఒక ఇల్లు కొనుక్కుందామన్నా ఏం జరగట్లేదు ప్రభా, ఈ అప్పుల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభా నా ఇదిగో మా ఇంట్లో తినటానికి సరిపోవట్లేదు ప్రభా, ఇదిగో నా పంటలు సరిగ్గా పండట్లేదు ప్రభా, ఇదిగో కుటుంబం నడవటానికి ఈ నెల ఖర్చులు సరిపోవట్లేదు ప్రభా. ఆ స్థితిలో నుండి దేవుడి దినమును మనందరినీ ఆయన బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి మీ చేయెత్తి. ఎందుకో తెలుసా? దేవుడు సమస్త విధములైన కృపని ఆయన మన ఎడల విస్తరింపచేసేవాడు. హల్లెలూయా. నువ్వు ప్రతి సత్కార్యం జరిగించడానికి, ప్రతి మంచి పని నువ్వు చేయడానికంట ఎల్లప్పుడూ మనలో మనం ఏం కలిగి ఉంటామంట? సర్వ సమృద్ధి కలిగి ఉంటామంట. హల్లెలూయా. దేవుని వద్ద కూడా అంతే. ఆ ₹1,00,00,000 కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి, ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి 2 కాయలు తీసుకొని వస్తే అది ఎంత అవమానకరంగా ఉంటుందో దేవుని రాజ్యంలో కూడా అంతే. హల్లెలూయా. దేవుడు మనకు ఎంతో చేస్తాడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు భయంకరమైన వాటి నుండి ఆయన తప్పిస్తాడు, కొన్నిసార్లు రకరకాలుగా ఆయన కృపను చూపిస్తాడు, కొన్నిసార్లు దీర్ఘాయువుతో ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మంచి గోధుమలతో కొండ తేనెతో ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే కృషి చేయగలిగి ఉంటామో ఇచ్చే విషయంలో ఆయన కృప విస్తరించడం అనేది ఆగిపోయింది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మరియు మీ అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. హల్లెలూయా. ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు ఏం చేస్తాడంట? మీడల సమస్త విధములైన కృపను ఆయన ఏం చేస్తాడంట? విస్తరింప చేయగలుగుతాడంట. హల్లెలూయా. ఈ దినం ఇక్కడ కూర్చున్న మనం అందరము తెస్సలోనిక అనుభవంలో నుండి మాసిదోనియా సంఘం అనుభవంలోకి మనం వచ్చేదము గాక. హల్లెలూయా. సరే, మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలని పౌలు చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది తెలుసా? ఎక్కువ కాలము అదే స్థితిలో వాళ్ళు ఉండరు. హల్లెలూయా. ఎందుకని? కృప ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని హెచ్చిస్తుంది.
అందరు చెప్తారా? కృప నా జీవితాన్ని హెచ్చిస్తుంది. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో యెహోవా ఆశీర్వాదం అంట ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ఇంగ్లీష్ ఏమంటే హీ యాడ్స్ నో సారో టు ఇట్. అంటే దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశ్రయించిన తర్వాత దాన్ని చూసి నువ్వు బాధపడటానికి ఏముండదంట. ఇప్పుడు ఒక కారు నీకు బాగా నచ్చింది, నీకు బాగా అవసరం ఉంది, కారు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వెళ్ళి మంచి కారు కొనుక్కున్నావు ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేసి. మిగిలిన పేమెంట్ అంతా నువ్వేం చేయాలి? 7 సంవత్సరాలు చెక్ సో మిగిలిన మొత్తం అంతా నువ్వు ఎలా చెల్లించాలి? ఈఎంఐల్లో చెల్లించాలి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు పెట్టుకుంటే 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పెట్టుకుంటే 7 సంవత్సరాలు. మేబీ ఒక ఇల్లు కట్టడానికి నువ్వు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నావు అనుకో, మేబీ 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల నువ్వేం చేయాలి? ఈఎంఐలు కడతానే ఉండాలి. కానీ దేవుడు దీవించినప్పుడంట, హల్లెలూయా, అందరికి హల్లెలూయా చెప్తారా? మీరు నమ్మట్లేదు ఈ వాక్యాన్ని, అవునా? నమ్ముతున్నారా ఈ వాక్యాన్ని? ఇదేదో మనం డబ్బులు ఇచ్చి పుచ్చుకునేది కాదు. ఇది దేవుని రాజ్య సంబంధమైన నియమం. ఆత్మ పరిధిలో ఇవి ఎప్పుడు స్థాపించబడి ఉన్నాయి. దేవుని కుమారుల యొక్క ఎదుగుదల కోసం, దేవుని కుమారుల యొక్క హెచ్చింపు కోసం దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ తన వాక్యంలో రాసి ఉంచి ఆత్మీయ ప్రపంచంలో ఆయన నిర్ధారించి పెట్టాడు, ఆయన డిక్లేర్ చేసి పెట్టాడు. ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో, ఎవరైతే ప్రత్యక్షత కలిగి, గ్రహింపు కలిగి, విశ్వాసం కలిగి ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితాలను హెచ్చించడానికి నేను బద్ధుడినై ఉన్నానని దేవుడు చెప్పాడు. దేవుడు అబ్రహాంని ఆశ్రయించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ అబ్రహాంని ఏమన్నాడు? తన సొంత కుటుంబంలో నుండి, సొంత ఇంట్లో నుండి ఏమన్నాడు? బయటకు వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. అబ్రహాంకి అప్పుడు మనలాగా మంచి ఫోన్ లేదు, అవునా? గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దేవా చెప్పు, లెఫ్ట్ తీసుకోమంటావా, రైట్ తీసుకోమంటావా, లొకేషన్ ఎక్కడుందో పెట్టమని అడగటానికి లేదు. హల్లెలూయా. అబ్రహాము బయటికి వెళ్ళేటప్పుడు ఎలా నడిచాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా నడిచాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదంట, కానీ అడుగులు ఎట్లా వేసాడంట? విశ్వాసంతో వేసాడంట. హల్లెలూయా. ఫర్ హీ వెంట్ నాట్ నోయింగ్ వేర్ హీ వాస్ గోయింగ్ అని ఉంటుంది. అంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా విశ్వాసంతో అడుగులు వేసాడంట. దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరిచి ఏం చేశాడు తెలుసా? దేశములకు ఆయన్ని తండ్రిగా చేశాడు. 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వించాడు. ఎందుకు ఆశీర్వించాడు ఆయన్ని? ఎప్పుడైతే దేవుడు అడుగు వేయమన్నాడో, ఎప్పుడైతే దేవుడు విశ్వాసంతో నడవమని చెప్పాడో దానికి లోబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహాము, బాగానే ఉంది, నువ్వు నా స్వరాన్ని వింటున్నావు, నాతో బాగానే నడుస్తున్నావు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తున్నావు, కొంచెం నీకు ఈ మధ్య పరీక్షలు తక్కువని ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకున్నాడు దేవుడు, అవునా? దేవుడు ఏమన్నాడు? వృద్ధాప్యంలో నీకు ఒక కుమారుడు పుట్టాడు కదా, నువ్వు అతన్ని బాగా ప్రేమిస్తావు కదా. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడంటే అబ్రహాం ఒక కుమారుడి కోసం? 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత పుట్టిన కుమారుడిని దేవుడు ఏమన్నాడు? మోరియా పర్వతం మీదకి తీసుకొని రమ్మన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుమారుడు ఇస్సాకు కట్టెలు గిట్టెలు మొత్తం వీళ్ళు సర్దుకొని కొండ మీదకి వెళ్తున్నారు. ఎందుకు? బలి ఇవ్వటానికి. కుమారుడు అడుగుంటాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, అవునా, చేతిలో మనము వెలిగించుకోవడానికి నిప్పు ఉంది, అంతా ఉంది, బలి ఏది డాడీ అని అడుగుతా ఉన్నాడు. డాడీ ఏం చెప్తున్నాడు? నీకు తెలియలే, రారా వెళ్దాం అంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాం అంట తన కత్తిని ఎప్పుడైతే ఎత్తాడో తన కుమారుడిని వధించడానికి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంది? చనిపోయినటువంటి తన కుమారుడిని ఇస్సాకునంట మరలా తిరిగి బ్రతికించుకోగలిగాడంట. దేవుని దృష్టిలో ఆల్రెడీ ఆ బలి ఇచ్చేసినట్టు అయిపోయింది. ఎందుకని? అబ్రహాము వెనకాడకుండా తన కుమారుడిని విశ్వాసంతో ఇచ్చేశాడంట ఆత్మీయ పరిధిలో. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో అబ్రహాం నిజంగా బలి ఇచ్చేటట్టున్నాడు కాబట్టి ఆఖరి నిమిషంలో దేవుడు ఏమన్నాడు? తన దూతను పంపించి అబ్రహాము ఆగు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? ఇది చేయటానికి నువ్వు తటస్థించలేదు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఎలా దీవించబోతున్నానో చూడన్నాడు దేవుడు. హల్లెలూయా.
ఇంకొక సంఘం వద్దకు వద్దాం, ఫిలిప్పీ సంఘం వద్దకు వద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం. చదువుతారా ఎవరైనా? ఫిలిప్పీయులారా, ఉమ్, సువార్తను నేను ఉమ్, బోధింపనారంభించి ఉమ్, మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఉమ్, ఇచ్చు విషయములోను ఉమ్, పుచ్చుకొని విషయములోను ఉమ్. మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. చాలు. ఫిలిప్పీ సంఘంతో పౌలు ఏమంటాడంటే, సువార్తను నేను బోధించడం ప్రారంభించినప్పుడు, నేను మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఎవ్వరూ నాతో పాలిభాగస్తులుగా అవ్వలేదు. అంటే ఎవ్వరు ఆర్థిక పరంగా వారు గుప్పిలు విప్పలేదంట పౌలు జీవితంలో. కానీ ఎవరు విప్పారంట? ఫిలిప్పీలు విప్పారంట. హల్లెలూయా. మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. 19వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. పౌలు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడో చూద్దాం. కాగా దేవుడు ఐశ్వర్యము చొప్పున తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మహిమలో మీ ప్రతి అవసరంను. ఇది ఎవరితో అన్నాడు పౌలు? ఏ సంఘంతో అన్నాడు? అందరితో అనలా. ఏ సంఘంతో అన్నాడు? ఫిలిప్పీ సంఘంతో అన్నాడు. ఫిలిప్పీ సంఘానికే ఈ యొక్క ఆశీర్వాదాన్ని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, వేరే ఏ సంఘానికి అంటలా. ఎందుకని? ఫిలిప్పీలంట పౌలు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, పౌలు సువార్త నిమిత్తం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి అంట వాళ్ళు కలిగిన దాంట్లో నుండి పౌలు గారికి ఇవ్వటం ప్రారంభించారంట. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు, మాసిదోనియా తప్పితే, మీరు తప్పితే ఇంకెవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు, ఎవరు కూడా నా పరిచర్యలోకి విత్తలేదు, ఎవరు కూడా నా ఆర్థికంగా నాకు దీవెన ఇవ్వలేదు. కానీ మీరు మీ గుప్పెలు విప్పారు కాబట్టి, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంట, తన మహిమైశ్వర్యంలో నుండి, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నుండి మీ ప్రతి అవసరంను తీర్చును. ఫిలిప్పీల యొక్క అవసరాలు ఎట్లా తీర్చబడుతున్నాయో తెలుసా? వాళ్ళకి 1000 రూపాయలు కావాలంటే దేవుడు 1000 రూపాయలు ఇవ్వట్లా ఫిలిప్పీ సంఘానికి. వాళ్ళకి 1,00,000 రూపాయలు కావాలంటే దేవుడు 1,00,000 రూపాయలు ఇవ్వట్లా. ప్రభా నేను చర్చి కట్టుకోవాలి 2 కోట్లు కావాలంటే 2 కోట్లే ఇవ్వట్లా దేవుడికి. దేవుడు ఎట్లా ఇస్తున్నాడంటే వాళ్ళకి తన మహిమలో నుండి ఇస్తూ ఉన్నాడు. తన మహిమలో ఏముందో తెలుసా? తరిగిపోనటువంటి నిధులు ఉన్నాయి. హల్లెలూయా. సైంటిస్టులు ఒకసారి కూర్చొని ఒక పరిశీలన చేశారు, ఆర్థికపరమైనటువంటి సైంటిస్టులు ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి పరిశీలన చేశారు. ఈ భూమి మీదంట వాళ్ళు చివరికి ఆ పరిశోధన తర్వాత వాళ్ళు తెలిపినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీదంట ప్రతి వ్యక్తి కూడా ఒక మిలియనీర్ అవ్వడానికి, ప్రతి వ్యక్తి కూడా ఒక కోటీశ్వరుడుగా ఉండడానికి దేవుడు ఆల్రెడీ నిధులంట భూమిలో దాచిపెట్టి ఉంచాడంట. ఏంటంటే ఎవరు సంతోషంగా లేరు? ప్రతి వ్యక్తి కూడా. ఎంత జనాభా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు 800 కోట్లు దాటారు, అంతే కదా? మంచి 800 crores భూమి మీద జనాభా. ఈ 800 కోట్ల మంది పైగా ఉన్నటువంటి ఈ జనాభాలో ప్రతి వ్యక్తి కూడా ఒక కోటీశ్వరుడిగా ఉండేటువంటి అంత ధననిధుల్ని దేవుడు ఆల్రెడీ భూమి మీద పెట్టాడంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఫిలిప్పీ సంఘము పౌలు యొక్క పరిచర్యలో, పౌలు యొక్క ప్రయాణంలో ప్రతిసారి వాళ్ళ గుప్పిలు విప్పారు. గుప్పిలు విప్పటం అంటే ఉట్టి చెయ్యి ఇట్ట ఇప్పడం కాదు. కొంతమందికి అది కూడా చెప్పాలి నేను, ఎందుకంటే గుప్పిల్లో ఏమున్నాయో తెలియదు వాళ్ళకి. అమ్మా గుప్పిలు విప్పటం అంటే ఇదిగో విప్పాను అంటాం కాదు. దాని లోపల ఆర్థికపరమైన మొత్తం ఉంది, దానిలో డబ్బులు ఉన్నాయి, లేకపోతే దాంట్లో విలువైనవి ఉన్నాయి. హల్లెలూయా. సో పౌలు గారికి ప్రతిసారి వీరు అలా తోడ్పాటు ఇచ్చారు కాబట్టి, ప్రతిసారి తన పరిచర్య ప్రయాణంలో, ప్రతిసారి తన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ప్రతిసారి తన వాక్యం చెప్తా ఉన్నప్పుడు పౌలు గారికి వీళ్ళు అంత ఎక్కువగా వాళ్ళు సహాయం చేశారు కాబట్టి పౌలు ఏమంటా ఉన్నాడు, దేవుడు అంట తన మహిమలో నుండి. హల్లెలూయా. అంటే నా భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు ఒక ఇల్లు కట్టుకోవాలనుకో, దేవుడు ఇంటికి కావాల్సిన దానికంటే ఎక్కువ నిధులు ఇస్తాడంట వాళ్ళకి. ఒక ల్యాండ్ కొనాలనుకో, ఒక చర్చి కట్టాలనుకో, ఫిలిప్పీ సంఘస్థులు మిగిలిన సంఘాలందరికంటే వాళ్ళకి ఈజీ. ఎందుకని? ఆ కృపలోకి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. దేవుడు అందరికి ఇచ్చాడు కృప, కానీ ఆ కృపని ఎవరు యాక్టివేట్ చేస్తున్నారంటే ఫిలిప్పీ సంఘస్థులు యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. ఆ కృపని ఎవరు సజీవంగా తీసుకొచ్చి వాళ్ళ బాహ్య జీవితాల్లో అనుభవించగలుగుతున్నారంటే ఫిలిప్పీ సంఘం మాత్రమే. ఎందుకని? వారు ప్రతిసారి తమ ఆర్థికపరమైన విత్తనముల ద్వారా పౌలు యొక్క పరిచర్యను వాళ్ళు దీవించారు కాబట్టి.
ఈ సంఘంలో అనేక మంది ప్రతిసారి ఇదిగో మీ దైవజన జీవితంలో, మీ పరిచర్యలో, మీ యొక్క చర్చ్లోకి ఆర్థికపరమైన విత్తనాలు విత్తేవారిని దేవుడు ఈ దినం నుంచి ప్రత్యేకంగా ఆయన లేపును గాక. హల్లెలూయా. మీరు సరే, మీ వద్దకు వస్తాను, ఇదిగో 4 రోజులు మిమ్మల్ని ఇక్కడ పెట్టి, భోజనాలు పెట్టి, టెంట్లు వేసి, లైట్లు పెట్టి, ఇదిగో మేము దైవజనులకు వచ్చాం, అవునా? వచ్చేటప్పుడు మమ్మల్ని ఖాళీ చేతులతో పంపించవచ్చా? కొంతమంది వెనక కూర్చొని పంపించవచ్చు అంటున్నారు, మీ దగ్గర తర్వాత వస్తాను, అవునా? ఇంకా ఎవరో రాబోతా ఉన్నారు, అవునా అవునా మళ్ళా మాకు రూమ్స్ బుక్ చేసి, అమ్మా అంతా 1000 రూపాయలు అయిపోద్దా ఏమా? నిధులు ఎందుకు కావాలంటే దేవుని రాజ్యపు పని చేయడానికి నిధులు కావాలి. ఆ రాజ్యపు పని నిమిత్తం నువ్వు ఇస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తా అంటే నిన్ను ఆశీర్వించడానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. దేవుని రాజ్యంలోకి ఇచ్చిన ఏ వ్యక్తి కూడా దివాలా తీలా. హల్లెలూయా. దావీదేమన్నాడు తెలుసా? నేను చిన్నవాడిని అయితేనే, ఇప్పుడు నేను ముసలివాడిని అయినాను, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతాన భిక్షమెత్తుట కానీ నేను చూచుండలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొని ఉంటాం. ప్రభా, ఈ నెల ఎలా గడిచిద్దో తెలియదు ప్రభా, వచ్చే నెల ఎలా గడుస్తుందో తెలియదు ప్రభా, అవునా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను భిక్షం ఎత్తేటట్టున్నాను ప్రభా. నీ లోపల ఆత్మ ప్రార్థన చేస్తుంది, నీ నోట్లో అనకపోవచ్చు కొన్నిసార్లు. కానీ దేవుడంట నీతిమంతుల్ని అలాంటి స్థితిలో ఆయన ఉంచడంట. హల్లెలూయా. నువ్వు ఆయన రక్తం చేత నీతిమంతుడిగా చేయబడ్డావా? విశ్వాసం ద్వారా ఆయన కార్యాన్ని నమ్మి నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావా? దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచట్లా. హల్లెలూయా. దేవుడు ఆ కుమారత్వంలో నుండి ప్రణగ్రంథం 1వ అధ్యాయం ప్రకారం రాజులుగా, యాజకులుగా ఆయన మనల్ని లేవనెత్తాడు. రాజుల జీవితంలో పేదరికం ఉండదు, రాజుల జీవితంలో లేమి ఉండదు. రాజు అంటేనే ఏదో మంచి బట్టలు వేసుకొని నేను రాజుని అని చెప్పడం కాదు. దేవుని రాజ్యంలో ఒక రాజరికంతో మనం నడవటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. అండర్ ది ఆర్డర్ ఆఫ్ దట్ రాయల్టీ. హల్లెలూయా. ఒక రాజరికపు క్రమంతో మనం జీవించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. అంటే మనం ప్రతి పని చేసేటప్పుడు దేవుడు సమృద్ధి ఇస్తాడు. ప్రతిసారి మనకు అవసరమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన మహిమలో నుండి ఆయన మన అవసరాలు తీర్చడం మనం చూస్తాం. హల్లెలూయా. ప్రతిసారి సమృద్ధిలో నడవడం మనం చూస్తాం. ప్రతిసారి ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళకంటే దేవుడు ఇంకా మన విశ్వాసంలో వృద్ధి చెందినప్పుడు ఆయన ఏం చేస్తా అంటే నీ చుట్టూ ఉన్న అందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టడం నువ్వు చూస్తావు. ఎందుకని? ఆయనే నీ ఆధారంగా, ఆయనే నీ సమకూర్పుగా, ఆయనే నీకు ప్రొవైడర్గా, ఆయనే నీకు సమస్తం ఇచ్చేవాడుగా నువ్వు ఆయన్ని నమ్మి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని మంచి హృదయంతో స్వీకరిస్తూ ఉన్నారు? హల్లెలూయా. సో చాలా సంవత్సరాల క్రితము 2013, 2014 ఆ టైంలో దేవుని కృప ద్వారా మా తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక మంచి చర్చి కట్టించారు గుంటూరులో, అవునా? సో వాళ్ళకున్న అన్ని ల్యాండ్స్ గీన్స్ అన్నీ అమ్మేసి వాళ్ళు సంపాదించుకున్నదంతా తీసి ఏం చేశారంటే చర్చి కట్టించారు. చర్చి కట్టించిన తర్వాత మాకు అప్పులు అయిపోయినాయి, అవునా? దాదాపు కొన్ని లక్షలు అప్పులు అయిపోయినాయి. అవి ఏం చేయాలో తెలియట్లా, అవునా? సంఘంలో ఆరాధనలు అన్నీ జరుగుతున్నాయి కానీ ప్రతి వారము ఇలా వచ్చేటువంటి సంద అంతా కూడా ఈ అప్పులు తీర్చడానికి సరిపోతుంది, అవునా? కొన్నిసార్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోట్లా. సో అప్పుడు దేవుడిని అడుగుతా ఉన్నాం, ప్రభా ఈ స్థితిలో నుండి మేము ఎలా బయటకు రావాలి? ఇదిగో నీ మాట చొప్పునే కదా మేము అది చేసింది. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం ప్రభా, మాకు ఒక ఇందులో నుండి బయటకు వచ్చే మార్గం తెలిపన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు నా రాజ్యంలోకి ధారాళంగా విత్తడం నేర్చుకోమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చేయటం మొదలుపెట్టామో 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి మేము తీర్చలేని అప్పుని ఒక 4 నెలలు 3 నెలల్లో తీర్చేసాం, కొన్ని లక్షల అప్పుని. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడంటే తన కృపను మా ఎడల ఆయన విస్తరింపచేశాడు. ఇవ్వటం అనేది దేవుని యొక్క స్వభావం. అది నువ్వు ఇచ్చేకుంది దేవుని యొక్క పోలికలో నువ్వు ఇంక ఎదుగుతూ ఉంటావు. దేవుడు ఆదాము అవ్వని చేసినప్పుడు, నాన్న మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక్క బెడ్రూము, ఒక్క బాత్రూము, ఏంది ఒక్క కుక్క పిల్లని ఇవ్వలే దేవుడు. దేవుడు ఏం చేశాడు? ఏదైనా వనాన్ని అంతటిని ఇచ్చాడు. అంత వనం వీళ్ళు ఏం చేసుకుంటారంటే అందులో చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నదిలో నుండి బంగారం వస్తుందంట. ఇక్కడ ఏడన్నా సముద్రంలో బంగారం వస్తుందంటే మన వాళ్ళు అందరూ ఇప్పుడే వెళ్ళిపోతారు,
అవునా? మీటింగ్ తర్వాత ఆదాముకి బంగారంతో ప్రాబ్లంలా ఏముంది, నదిలో నుండి ఏమొస్తుందంట, బంగారం వస్తుంది. అవునా? దేవుడు ఏదైనా మనల్ని ఎట్లా ఆశ్రయించాడంటే, ఆదాము విత్తనం విత్తిన వెంటనే, లేకపోతే విత్తనం విత్తకుండానే దేవుడు ఫలాన్ని ఇస్తున్నాడంట. అంత మహిమని దేవుడు ఏదైనా మనంలో పెట్టాడు. అంటే అదేం చూపిస్తుందంటే దేవుని యొక్క విశాలమైన హృదయాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు ఎప్పుడు కూడా యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో నేను జీవించమని ఆయన చెప్పలేదు. అర్థమైంది ఏం చెప్తున్నాను? ఒక స్త్రీ యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది, దేవుడు ఏమన్నాడు, ఇది నీకు ఇచ్చేది కాదమ్మా, ఇది ఈ కృప నీకు ఇచ్చేది కాదు, నువ్వు అన్ని రాళ్ళు అంటా ఉన్నాడు యేసుప్రభువు వారు. ఆమె ఏమంటా ఉంది, ప్రభా యజమానుడి బాళ్ళ మీద నుండే పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని ఆమె తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కానీ దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచడానికి ఆయన మనల్ని పిలవలేదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ దినం నుండి మీ యొక్క స్థితి మారి, హల్లెలూయా, ఈ అభిషేకంలోకి మీరు విత్తే కొలది, ఈ యొక్క అభిషేకంలో మీరు పాలు పంపులు పొందే కొలది దేవుడు మీ యొక్క స్థితిని మార్చి మీరు ఇతరులకు ఇచ్చేవారుగా, ఇతరులకి ధారాళంగా ఇచ్చేవారుగా, ఇతరుల్ని ప్రేమించేవారుగా, ఇదిగో మీ కుటుంబాన్ని లేవనెత్తడానికి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని లేవనెత్తడానికి, మీ యొక్క సంఘాన్ని, మీ యొక్క దైవజనులను మీరు దీవించడానికి, మీ బంధువుల్ని మీరు దీవించడానికి, మీ యొక్క కమ్యూనిటీని మిమ్మల్ని దీవించడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మన జీవితాలను ఆయన ఈ దినం నుండి ప్రత్యేకంగా ఆయన లేవనెత్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ మాటని? నమ్ముతా ఉన్నారు ఈ మాటని? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన స్థితిని మార్చేవాడు. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తామో, ఎప్పుడైతే మన గుప్పిలి విప్పడం మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే సనుక్కొనక బలవంతంగా కాక ఆయన యొక్క వాక్య ప్రత్యక్షత అర్థం చేసుకొని, ఇదిగో దేవుని యొక్క ఇంటిగ్రిటీ దీని వెనకాల కట్టుబడి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క నమ్మకము దీని వెనకాల ఆధారంగా ఉంది. ఎందుకని? నువ్వు విత్తినప్పుడు నిన్ను దీవిస్తానని ఆయనే నీకు ఆయనే చెప్పాడు తన వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కృపలోకి ఈ దినం మనం అందరం ప్రత్యేకంగా నడవబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? How much time do you have? ఓకే. సో దేవుడు ఈ దినం నుండి ఈ కృపలోకి ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? 1 యోహాను 3:17లోకి వెళ్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపిన వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. సహోదరుడంట లేమిలో ఉన్నప్పుడంట నువ్వు చూసి నీ హృదయం దానికి స్పందించకపోతే నీ లోపల దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని యోహాన్ అంటా ఉన్నాడు. అంటే దేవుని ప్రేమ ఉన్నప్పుడంట మనం ఏం చేస్తామంట, మన సహోదరుని కూడా మనం లేవనెత్తామంట. అంటే నీ దగ్గర ఉన్న అన్ని ఇచ్చేసి నువ్వు అప్పులు పాలై ఇతరులకి సహాయం చేయమని కాదు, దేవుడు నీకు ఇచ్చే కొలది. హల్లెలూయా. దేవుడు తన కృపను నీ ఎడల విస్తరింపజేసే కొలది నువ్వంటే కృతజ్ఞత కలిగి ఏం చేయాలంట, నీ సహోదరుని కూడా నువ్వు లేవనెత్తాలంట. నీ సంఘాన్ని లేవనెత్తడమే కాదు, నీ దైవజనుని లేవనెత్తడమే కాదు, నీ కుటుంబాన్ని లేవనెత్తుకోవటమే కాదు, దేవుడు ఏమంటా ఉన్నాడు, నీ సహోదరుని కూడా లేవనెత్తే స్థితిలోకి నువ్వు రావాలంట. హల్లెలూయా. ఎంతమంది ఇతరులకి ఎప్పుడైనా సహాయం చేసే అలవాటు ఉంది? లేదా ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? కొంతమంది నీ మాట అడిగితే అదేంటో నాకు అసలు తెలియదు బ్రదర్, ఎప్పుడు నేను చూడలేదంటారు. దేవుని యొక్క ప్రేమలో, వాళ్ళ విశ్వాస అనుభవంలో వాళ్ళు ఇంకా పరిపక్వత చెందాల. ఎంతమంది నాతో ఉన్నారు? సో మనము లేమిలో నుండి సర్వసమృద్ధిలోకి వచ్చి అన్ని విషయాల్లో దేవుని కృపను అనుభవిస్తా, దేవుని సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటా, దేవుని రాజ్యానికి ఆశీర్వాదకరంగా ఉంటా. అక్కడ నుండి మనం ఇంకా విస్తరించాలంట. అక్కడ నుండి మనం ఎలాంటి స్థానంలోకి రావాలంటే సహోదరుల్ని లేవనెత్తేటువంటి స్థానంలోకి రావాలంట. హల్లెలూయా. కొన్నిసార్లు ఇతరులకి ఇదిగో వాళ్ళ బిల్స్ నువ్వు కట్టినప్పుడు, కొన్నిసార్లు ఇతరుల యొక్క పిల్లల్ని నువ్వు చదివించినప్పుడు,
హల్లెలూయా. కొన్నిసార్లు పేదలకి నువ్వు సహాయం చేసినప్పుడు, కొన్నిసార్లు నువ్వు చారిటీ చేసినప్పుడు, ఇదంతా దేవుడిని చూసి సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన స్వభావం కలిగి ఆయన పోలిక చొప్పున నువ్వు మారుతా ఉన్నావని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రేమ ఏం చేస్తాడంటే, ప్రేమ అధికమయ్యకుంది నువ్వేం చేపడతావంటే ఆత్మ ప్రేరేపణ కలిగి నువ్వు ఇచ్చేటువంటి స్థానంలోకి వస్తావు. దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలంట. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. వాళ్ళు ఎందుకని నువ్వు ఇచ్చే కొలది దేవుడు ఏం చేస్తాడు? కృపని విస్తరింపజేస్తాడు. ఆశీర్వాదం నీ జీవితంలోకి ప్రత్యక్షతలోకి వచ్చేటట్టు చేస్తాడు. దేవుడు నీ యొక్క సరిహద్దులు విశాలపరిచి అన్ని విషయాల్లో నిన్ను హెచ్చించడం, నిన్ను పైకి తీసుకొని రావడం చూస్తాడు. హల్లెలూయా. ఈ దినం నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ సంఘానికి ఏ అవసరత అయితే ఉందో, ఏ చర్చ్ అయితే మీరు కట్టాలనుకున్నారు, ఏ ల్యాండ్ అయితే మీరు తీసుకోవాలనుకుంటా ఉన్నారు, ఏ ప్రదేశంలో అయితే మీరు సంఘాలను పెట్టాలనుకుంటా ఉన్నారు, దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే మిమ్మల్ని హెచ్చించి తన సమస్త విధములైన కృపని ఆయన మీ ఎడల విస్తరింపజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పట్టణంలో, మీరుంటున్న పట్టణంలో మీరు దీవించబడదురు గాక, మీ పొలము దీవించబడదురు గాక, మీ చేతి పని దీవించబడను గాక. హల్లెలూయా. కరువులో ఏం చేశాడంట? ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని కరువులో ఏం చేశాడంట? 100 రెట్లు పంట పొందేటట్టు చేశాడంట. దేవుడు ఏమన్నాడు? ఇస్సాకు, కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి పారిపో, మాకు కరువు వచ్చింది కాబట్టి ఇదిగో నీ తండ్రితో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఏమని? నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ నిబంధన ప్రకారం నువ్వేం చేయాలంటే, ఇదిగో ఈ కరువులో నువ్వు విత్తనం విత్తు. నువ్వు కరువులో విత్తనం వెంటనే చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీన్లు అందరికంటే ఇస్సాకంట బహుగా దీవించబడ్డాడంట. ఇస్సాకు ఎంత దీవించబడ్డాడో తెలిస్తే, ఫిలిస్తీన్ దేశం అంతా దీవించబడిన దానికంటే ఒక్క సీజన్లో దేవుడు ఇస్సాకుని అంతకంటే ఎక్కువ హెచ్చించాడంట. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. హల్లెలూయా. ఎందుకని? నిన్ను నీ సంతానాన్ని దీవిస్తానని ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఇస్సాకు కానీ కరువులో విత్తకుండా ఆగిపోయింటే, ఇదిగో నా దగ్గర లేదు కదా, నేను ఇప్పుడు చాలామంది దేవుని బిడ్డలు ఎలా అంటే, నాకు వచ్చినప్పుడు ఇస్తాను, నాకు సమృద్ధి ఉన్నప్పుడు ఇస్తాను, నాకు కలిగినప్పుడు ఇస్తాను. ఆ కలగటం 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయింది. ఈలోపు మీ సంఘం కూడా ఎత్తబడిద్ది. నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు ఎప్పుడైతే హృదయమంతటితో, ప్రేమతో, అవునా, విశ్వాసంతో దేవుని రాజ్యంలోకి ఇస్తూ ఉంటావు, దేవుడంట ఒక్క కృపను కాదంట, 2 కొరింథీ 9లో మనం ఏం చేద్దాం? సమస్త విధములైన కృప. కొన్నిసార్లు ఆ కృప నీకు ద్వారాలు తెరుస్తుంది. కొన్నిసార్లు ఆ కృప నీ వ్యాపారంలో అభివృద్ధిని తీసుకొని వస్తుంది. కొన్నిసార్లు ఆ కృప మీ ఇంట్లో ఉన్న శాపగ్రస్తమైన కాడిని విరిచేస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ కృప మీ అప్పుల్ని రాత్రికి రాత్రి కొట్టేస్తుంది. హలో, ఎందుకంటే దేవుడి కృప చాలా శక్తివంతమైంది. హలో, దేవుడు ఏంటంటే ఈ జీవన విధానంలో, ఈ జీవితంలో ఆయన కొన్ని దైవికమైనటువంటి క్షణాల్ని, దైవికంగా ఆయన మన జీవితంలోకి చొచ్చుకొని వచ్చేటువంటి క్షణాల్ని ఆయన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. డివైన్ మూమెంట్స్ని ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అడగొచ్చు, ఒక విత్తనం విత్తితే ఇంత పంట ఎలా వస్తుందని. ఆయన ఒకే ఒక కుమారుడిని ఆయన ఇచ్చాడు. ఈ దినం లోకంలో సగం జనాభా ఆయన నమ్ముకొని ఆయన నామందు విశ్వాసం ఉంచుతా ఉన్నారు. ఎంత పెద్ద పంట వచ్చింది చూడు గొర్రెపిల్ల యొక్క విత్తనానికి. హల్లెలూయా. ఎందుకని? ఆ విత్తనం వెనకాల దాన్ని ఫలింపజేసి, దాన్ని విస్తరింపజేసి, దాన్ని ఎదిగింపజేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. మీరుంటున్న ప్రదేశంలో ఈ ఉదయకాలం నేను ప్రవచిస్తూ ఉన్నాను. మీరుంటున్న ప్రదేశంలో మీరు చేస్తున్న చేతి పనిని, మీరు చేస్తున్న వ్యాపారాన్ని, మీరు చేస్తున్న పరిచర్యని, హల్లెలూయా, మీరు మీ కుటుంబం సమృద్ధిలో ఉండటం మాత్రమే కాదు, అది బేసిక్ లెవెల్. దేవుడు అక్కడి నుండి మిమ్మల్ని హెచ్చించి ఆయన ముందు తీసుకెళ్ళబోతా ఉన్నాడు మీ సమాజాన్ని నిలబెట్టడానికి. హల్లెలూయా. మీ మందిరంకి వచ్చే ప్రతి ఒక్కరు పోషించబడటానికి, మీరు అనేక మందిని చదివించడానికి, అనేక మందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించడానికి. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఏ దేశానికి, ఏ ప్రాంతానికి పంపిస్తే అక్కడ యాకోబుని ఎలాగ పరాయి దేశంలో దేవుడు 2 అంతలుగా ఆశీర్వించాడో. హల్లెలూయా. మీరు ఎంత సిటీలో ఉన్నా, ఎంత పెద్ద ఆర్థికంగా ఎంత ఉన్నతమైనటువంటి దేశంలో మీరున్నా, దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కూడా తన కృపని ఆయన మీ పట్ల విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. ఉదయకాలము ఏదైనా నేర్చుకున్నారా? మీరు ఏదైనా అర్థం చేసుకోగలిగారా? ఏదైనా గ్రహించగలిగారా? మేము సేవను ప్రారంభించినప్పుడు 4 వచ్చేవాళ్ళు, అవునా? ఒక చిన్న రూమ్లో ప్రారంభించినప్పుడు వారం వాళ్ళకి ఆ 4 అన్నం పెట్టడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కనీసం 4 అప్పుడప్పుడు బజ్జీలు కొనిచ్చేవాళ్ళం. వాళ్ళు వేరే ఊరి నుండి వచ్చేవాళ్ళు, ఆ ఊరిలో వాళ్ళు కాదు. అవునా? దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడు? క్రమక్రమంగా
క్రమక్రమంగా దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మా తరతరాలు నుండి వచ్చిన పేదరికమైన శాపాన్ని దేవుడు మా కుటుంబం మీద విరిచివేయటం మేము చూసాం. హల్లెలూయా. చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు అభ్యాసంలో పెట్టి బలవంతంగా కాదు, ఆయన వాక్య ప్రత్యక్షతను పొందుకొని విశ్వాసంతో అడుగులేస్తా, దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తా, ఎప్పుడైతే ఈ కృప తెరవబడాలని మీరు ఎప్పుడైతే ప్రయాసపడతారో, దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నేనేం చెప్తా ఉన్నాను? దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకుని ఉండేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు అబ్రహాంని బయటికి రమ్మని, అబ్రహాం బయటకు వచ్చావా, నీ బతుకు నువ్వు బతుకులే, దివాలా తీసావు లేపో అనలా దేవుడు. పేతురు నీళ్ళల్లో సముద్రంలో మునిగిపోతా ఉన్నప్పుడు దేవుడు, పేతురు నా మాట చెప్పు నువ్వు దిగావా, నిన్ను వదిలేసాను లేపో అనలా. దేవుడు ఏమన్నాడు? తన మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. వాక్యమే చెప్తుంది, భూమి ఆకాశంలో గతించిన నా మాటలు అన్నాడు. ఆదికాండం 8:22 ఏముంది? దేవుడు విత్తే కాలాన్ని, కోసే కాలాన్ని ఆయన పెట్టాడంట. ఈ భూమి గతించిపోయినా కానీ కోత కాలము, వెదకాలము, ఈ భూమి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దేవుడు ఏం చేశాడు? ఆ విధానాన్ని ఆయన పెట్టాడు. మనం ఏదో ఇదిగో బిజినెస్ లావాదేవీలాగా విత్తడం కాదు. ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఇది రావాలి, ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఇది రావాలి, అది కాదు నువ్వు గ్రహించాల్సింది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే, నేను ప్రారంభించినప్పుడు ఈ విషయాన్ని అభ్యాసంలో పెట్టడం మొదలుపెట్టాము. నేను అనుకునేవాడిని, ఒకసారి నేను 500 ఇవ్వగానే నాకు 2 వారాల్లో 2000 వచ్చినాయి. నేను అనుకున్నా, భలే ఉందిరా దేవుడు, అసలు మామూలుగా దేవుడు మామూలు కాదు, దెబ్బకి 2000 ఇచ్చాడు. అబ్బా, ప్రతి వారం నేను 500 ఇస్తే దేవుడు వారం అయిపోయేలోపు, ముందు కొన్నిసార్లు జరిగింది అట్లానే, ఎందుకంటే నేను చిన్నపిల్లోడుగా ఉన్నా. కానీ తర్వాత నుంచి జరగట్లా. ఎందుకని? దేవుడు అలా చేసేవాడు కాదు. ఆయన చిత్తానుసారంగా, ఆయన నిర్దేశించిన ప్రకారం ప్రతిసారి, ప్రతి సమయంలో ఆయన్ని కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చేయడు. దేవుని కార్యాలు ఎలా ఉంటుంది? చూలాలి గర్భంలో ఎముకలు పుట్టినట్టు, ఎముకలు పుడుతున్నట్టు ఎవరికి తెలియదంట, ప్రసంగి గ్రంథంలో ఉంది. కానీ ఎవరికి తెలియకుండానే ఆమె గర్భంలోకి ఏమొస్తాయంట? బిడ్డలోకి ఎముకలు పుడతాయంట, సూపర్ న్యాచురల్గా. హల్లెలూయా. దేవుని కార్యాలు కూడా అలానే. ఇజ్రాయెల్ ఒక చోటే వచ్చి, ప్రభా ఉల్లిపాయలు తినలేకపోతున్నాం, టమాటాలు తినలేకపోతున్నాం, ఐగుప్తులు అయితే బాగా చికెన్ బిర్యానీ నీళ్ళు తిన్నామా, ఏంటి ప్రభా మా పరిస్థితి అన్నాడు. దేవుని కోపం వచ్చిందిరా, ఈడ దాకా తీసుకొచ్చి నేను మీకు చికెన్ ఇవ్వలేనని రాత్రికి రాత్రి అయినా సముద్రాన్ని ఆయన ప్రేరేపించి అందులో నుండి పిట్టలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేశాడు ఆయన. అవునా? ఇంత ఎత్తు పడేశాడంట. మనోళ్ళు ఎత్తుకోలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, తింటుంటే ముక్కుల్లో నుండి చెవుల నుండి బయటకు వస్తామని. ఎందుకని? దేవుని కోపం వచ్చింది. ఎరా, నా హస్తాన్ని మీరు నమ్మలేరా? నా కార్యాన్ని మీరు నమ్మలేదా? ఇది ఇంతకాలం మన్నా తిన్నారు కదా ప్రభా, మన్నా ఏంది ప్రభా, అసలు ఏంది, ఏమో రేషన్ బియ్యం లాగా ఉన్నాయి ప్రభా, మాకంతా పోషక విలువలు అందులో లేవు, విటమిన్స్ అందులో లేవు ప్రభా, ప్రోటీన్ అందులో లేదు ప్రభా. దేవుడు అన్నాడు, మీకు ప్రోటీన్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను రా అన్నాడు. నాకు తెలిసి నేను అనుకుంటాను, అప్పటి నుండే మన వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ మాంసం తింటాం అలవాటు చేసుకున్నారేమో అనుకుంటాను నేను. ఇప్పటికీ అలవాటు పోలా. అవునా? ఇంకెప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలన్నా పక్కన ఎవడన్నా డేక్షాలు ఏదైనా ఉండగానే పక్కింట్లో ఈ వాసన వచ్చేసిద్ది, ఈ ప్రేరేపణ అంతా పోయిద్ది, ఆ శోధన అక్కడి నుంచి వస్తుందేమో. దేవుడు సమస్త విధములైన కృపను ఆయన మనకిచ్చేవాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యాన్ని మంచి హృదయంతో స్వీకరించారు, మళ్ళా నెక్స్ట్ సంవత్సరం ఒకవేళ దేవుని చిత్తంలో ఇక్కడ మీటింగ్స్ జరిగితే, నేను వస్తానని చెప్పట్లా, మీరు వచ్చి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. దేవుడు ఎలాగా మీకు సమృద్ధినిచ్చాడు, దేవుడు ఎలాగా మిమ్మల్ని సూపర్ న్యాచురల్గా పోషించాడు, దేవుడు ఎలాగా మీ సరిహద్దులను విశాలపరిచాడు, దేవుడు ఎలాగా మీ సంఘాన్ని ఆశ్రయించాడు, ఆ విషయాలు మీరు వచ్చి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. అందరం ఒకసారి లేచి నిలబడదామా? ఒకసారి మన 2 చేతులు ఎద్దామా దేవుని వైపు. ప్రభా, ఒక కృతజ్ఞత కలిగిన హృదయంతో వస్తా ఉన్నాను, విత్ ఎ సరెండర్డ్ హార్ట్. ఓ గాడ్, ఇదేదో మాకేదో లాభం వస్తుంది, లేకపోతే మాకేదో ఎక్కువ వస్తాయి అని అందుకు మేము చేయడానికి ఇష్టపడలేదు. కానీ నువ్వు చెప్పావు ప్రభా, నీ కృపను మాకు విస్తరింప చేస్తామని. హల్లెలూయా. నువ్వు చెప్పావు ప్రభా, కరువులో మమ్మల్ని పోషిస్తామని. నువ్వు చెప్పావు ప్రభా, కొండ మీద ఉన్న పట్టణం వల్లే మమ్మల్ని చేస్తామని. ఇదిగో సొలొమోను ఆ దినము మందిరం కట్టబడిన తర్వాత ఇదిగో 1000 ఎడ్లను తీసుకుని వచ్చి మీకు అర్పించాడు. వాక్యం చెప్తా ఉంది, రాత్రి కలలో వచ్చి మీరు మాట్లాడి
సొలొమోన్ అడుగుతూ ఉన్నారు. తను ఎప్పుడైతే జ్ఞానాన్ని వివేచించే కృపను సొలొమోన్ అడిగాడో, ఇది భూమి మీద అలాంటి వాళ్ళు ఎవరు లేరంట. అంత జ్ఞానం కలిగిన వారు, అంతగా వివేచించగలిగిన వారు ఎవరు లేరంట. ఎందుకంటే ఆ యొక్క అర్పణ ద్వారా ఓ దేవా ఒక రెల్ని, ఒక పరిధిని సొలొమోన్ తన జీవితంలో తెరుచుకోగలిగాడు. హల్లెలూయా. క్రీస్తు చేసినందు ప్రభా, ఇది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నాయి. ఎవరైతే మీ రాజ్యం యొక్క అభివృద్ధికి పాటుపడతా ఉన్నారు, ఎవరైతే మీ రాజ్యం కట్టబడాలని ఇష్టపడతా ఉన్నారు, ఎవరైతే దైవజనుల యొక్క జీవితంలో వారి యొక్క అభిషేకంలో పాలు పంపులు పొందటానికి, ఆ కృపను వారి జీవితంలోకి లాక్కోవడానికి ఎవరైతే ఇదిగో వారి గుప్పిలు విప్పుతా ఉన్నారు, ఎవరైతే పరిచయంలోకి విత్తుతా ఉన్నారు ప్రభా, 30 60 100 తగిన సమయంలో అనుగ్రహించేందుకు మేము ప్రభా, ఇదిగో మా పడిపోయిన ఆదాం స్వభావంతో మేము ఆలోచించట్లేదు, మా శరీర సంబంధమైన మనసుతో మేము ఆలోచించట్లేదు, కానీ నువ్వు తగిన సమయంలో కార్యం చేసేవాడు, నువ్వు నీ మాటను నిలబెట్టుకునేవాడు ప్రభా. ఈ దినము వాక్య బోధన ద్వారా ఏ అభిషేకం అయితే విడుదల చేయబడిందో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి విధమైన లేమి అనే కాడి విరిచివేయబండి గాక, ప్రతి అనారోగ్యమైన కాడి విరిచివేయబండి గాక, ప్రతి కుటుంబపరమైన శాపాలు ఏవైతే ఆర్థికంగా ఒక స్థాయిని వారు దాటి రాకుండా వాళ్ళని సంవత్సరాలుగా అక్కడ కట్టిపడేసినాయి, నీ నిబంధన చొప్పున ఆ యొక్క కట్టుబాట్లన్నీ విరిగిపోయి, ఆ యొక్క పరిధులన్నీ విరిగిపోయి ఒక నూతనమైన డైమెన్షన్లోకి, ఒక నూతనమైన కృపలోకి, 2 కొరింథీ 9:8 పౌలు చెప్పినట్లుగా ఆ సమస్త విధమైన కృపలోకి దేవా ఈ సంఘము, ఈ సంఘానికి కనెక్ట్ అయిన ప్రజలు ఆ కృపలోకి నడిచినట్లుగా మీ యొక్క అభిషేకాన్ని నేను మాట్లాడుతాను. కమాన్, మన చేతులు ఇద్దామా, దేవునికి స్తుతులు చెల్లిద్దామా, దేవునికి కృతజ్ఞత తెలియజేద్దాం. కమాన్. ఎందుకంటే విశ్వాసం ద్వారా ఇంకొక సంవత్సరం లోపే దేవుడు చాలా విస్తరింపుని ఆయన ఇవ్వబోతున్నాడు, చాలా కృపను ఆయన విస్తరింప చేయబోతున్నాడు, చాలా కార్యాలను జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క స్థితిని మార్చబోతున్నాడు, నీ యొక్క బిడ్డల స్థితిని, నీ యొక్క కుటుంబ జీవితం యొక్క స్థితిని మార్చబోతా ఉన్నాడు. ఇదిగో నువ్వేదో కలిగి ఉన్నావని చూపించుకోవటం కాదు, ఆయన రాజ్యం నిమిత్తం, ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ప్రత్యక్షమవడానికి, ప్రతి విషయంలో నువ్వు సత్కార్యం జరిగించడానికి, ప్రతి విషయంలో నువ్వు సర్వ సమృద్ధి కలిగి ఉండటానికి, the God of all provisions, the God of all graces, the God of all dimensions, the God of all glories, the God of all riches. Hallelujah. విధవరాలు ఇచ్చింది 2 కాసులే ప్రభా, కానీ నీ వాక్యం చెప్తా ఉంది ఆమె కొన్నిదంతా ఇచ్చివేసిందంట. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఎంత ఇస్తున్నామని కాదు, ఎలాంటి హృదయంతో ఇస్తా ఉన్నాం, ఎంత ప్రేమ కలిగి మేము ఇస్తా ఉన్నాం, ఎంత నీ మాటకి విలువ కలిగి మేము ఇస్తా ఉన్నాం, ఎంత మిమ్మల్ని ఘనపరచడానికి మేము ఇస్తా ఉన్నాం, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి. దేవా, మా స్థితిని విరగొట్టుకొని ఉన్నతమైన కృపలోకి ఈ సీజన్లో మేము నడవటానికి, సమస్త విధమైన కృపలోకి ఈ సీజన్లో నడవటానికి ప్రభా, ఇదిగో మీరు మా కుడి హస్తాన్ని పట్టుకొని ఆ యొక్క నిర్దేశించబడిన గమ్యం వైపు మేము అడుగులు వేయటానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు శక్తిని, కృపను అనుగ్రహించమని అడుగుతాం. ఇప్పుడు మేము ఎవరైతే ఈ ప్రోషణ పైన వాక్కులు స్వీకరించారో, ఈ సెషన్ తర్వాత మరలా ఎవరైతే వాక్కు వినబోతా ఉన్నారో, నీ ఆత్మ మా మీద అల్లాడి ఈ 4 రోజు కూటంలో అయిపోయేసరికి మేము ఉన్నతమైన ఆత్మీయ స్థితి, ఉన్నతమైన ఆర్థిక స్థితిలోకి మేము నడవటానికి, ఈ పరిచర్య కూడా ఉన్నతమైన స్థితిలోకి రావడానికి నీ కృపను విస్తరింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తాం. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. ఒకసారి దేవుని నామానికి బిగ్గరగా చప్పట్లు కొడదామా? అందరూ వాక్యాన్ని బట్టి సంతోషించారా? హల్లెలూయా. అందరూ ఒకసారి నోరు తెరిచి చెప్తారా, దేవుడు నా ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేస్తా ఉన్నాడు. ఒక 2 వ్యక్తులకి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు ఆ మాట చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము ఒక గంట ప్రసంగం కాదు, చరిత్రలను మార్చేసే వాక్యం.